హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దాని మీద పెద్ద గొడవ అయితే అవుతుంది. ఈ ఉప ఎన్నికలు రీపోలింగ్ని జరిపించాలని బహిష్కరిస్తున్నామని చెప్పేసి అవినాష్ రెడ్డి సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. దీని మీద ఉప ఎన్నికలు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగినటువంటి అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆయన ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ అనేది చేస్తున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ రెండు కేంద్రాల్లో చేయాలని చెప్పేసి నిన్న జరిగిన గొడవల దృష్ట్యా 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని చెప్పేసి మన ఏపీ ఎన్నికల సంఘం అయితే డెసిషన్ తీసుకుంది. కానీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాళ్ళ రీపోలింగ్ కూడా జరుగుతుంది. కానీ మేము ఆ రీపోలింగ్ని బహిష్కరిస్తున్నామని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఓట్లేశారు. పోలింగ్ ఓటర్ స్లిప్పులు తీసుకొని వెళ్ళి ఓట్లేశారు. కాబట్టి మేము 2 పోలింగ్ కేంద్రాల బూతులు మాత్రం రీపోలింగ్ జరుపుతున్నారు. కానీ మేము అన్ని కేంద్రాలలో కూడా రీపోలింగ్ కావాలని చెప్పేసి కోరుతున్నామని చెప్పేసి ఆయన అన్నాడు. 15 బూతుల్లో కూడా మొత్తం దొంగోట్లే పడ్డాయి అని చెప్పి అవినాష్ రెడ్డి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ రీపోలింగ్ అనేది జస్ట్ ఏదో కంటి తుడుపు చర్య మాత్రమే. కేంద్ర వర్గాల ఆధ్వర్యంలో పెట్టేసి ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి రీపోలింగ్ అయితే చేయించాలని చెప్పేసి ఆయన ఇదవుతున్నాడు. అటు మన ఈయన కూడా జగన్ కూడా ఒక పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ గొడవకు సంబంధించి నిన్న ఒక పెద్ద ట్వీట్ అనేది చేశారు. దీంట్లో జెడ్పీటీ సీటుని లాక్కోవడానికి రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీని బలవంతంగా చెరబెట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి అధికారులను దుర్వినియోగం చేస్తూ అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకొని పోలీసులు వాడుకొని ఈ ఎన్నికలను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి చాలా కఠినంగా చాలా ఇదిగా ఉంది మొత్తం ట్వీట్ కూడా. దాన్ని ఏదైతే చేశారో అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచినటువంటి ఈ రోజును నిజంగా ఒక బ్లాక్ డేగా జరుపుకుందామని చెప్పేసి ఆయన అయితే అన్నాడు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలి, కేంద్ర బలగాల ఆధీనంలో ఉంచి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ అయితే చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సీట్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఒక డొల్ల మాత్రమే. ఈ రాష్ట్రంలో రాజ్యాంగము, తర్వాత చట్టము, న్యాయము, ధర్మము, నిబంధనలు, ప్రజాస్వామ్యము ఇట్లాంటివన్నీ కూడా ఉట్టి మాటలే. వ్యవస్థలు అనేవి కేవలం అలంకారప్రాయంగా మారినాయి అని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చాలా కఠినమైనటువంటి ఇదైతే చేశారు, ట్వీట్ అయితే చేశారు. మరి వాళ్ళ జరిగేటువంటి దాన్ని కూడా ఆ 2 కేంద్రాల్లో రీపోలింగ్ను కూడా వాళ్ళైతే బహిష్కరిస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఇంకా ముందు ఏం గొడవలు జరుగుతాయి ఏంటో తెలియదు. ఇప్పుడైతే దీన్ని అయితే వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయట్లేదని చెప్పేసి మనకి తెలుస్తుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.